సార్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి తన ప్రభుత్వ హయాంలో అంటే 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్లలో దాదాపుగా 40,13,500 ఉద్యోగాలకు పైగా యువతకు ఇచ్చానని చెప్తున్నారు. నిజంగా మీకు ఎక్కడైనా ఉద్యోగాలు ఇచ్చినట్టు కానీ అక్కడ ఎవరైనా ఉద్యోగాలు పొందినట్టు మీకు ఏమైనా కనిపించాయా? అంతా వాస్తవేనంటారా? 40 లక్షల ఉద్యోగాలు డిగ్రీలు చదువుకున్న వాళ్ళు, మంచి పీజీలు చేసిన వాళ్ళు కూడా 5,000 రూపాయల శాలరీతో సచివాలయంలో ఉద్యోగాలు ఇచ్చినా అవి వాళ్ళ జీవిత భరోసాకి పనికిరావు. ఇప్పుడు ఉపాధి కలిగించాలంటే పెద్ద పెద్ద కంపెనీలు రావాలి, వాళ్ళ చదువు తగ్గ రీతిలో ఉద్యోగాలు కావాలి. కానీ 40,14,000 ఉద్యోగాలు సచివాలయంలో 50 మందికి ఒక ఉద్యోగస్తుడిని పెట్టి వాళ్ళని సోమరిపోతుల్లా తయారు చేయడానికి, అక్కడి నుంచి అక్కడ పోయి తీసుకొచ్చుకోవడానికి అంతమంది సిబ్బంది అవసరంలా. నువ్వు పెట్టుబడిదారులని ప్రోత్సహించలేకపోయావు. ఆ పెట్టుబడిదారులు వచ్చినప్పుడు పరిశ్రమలు పెట్టినప్పుడు మనకి అక్కడ మంచి జాబ్స్ వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి దానికి బట్టి ఇవ్వగలుగుతారు. అలాంటిది చేయలేకపోయాడు కాబట్టే ఈ రోజు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి వచ్చింది. ఈ రోజు గూగుల్ సెంటర్ వస్తుంది. అట్లాగనే ఎన్నో రకాల కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి వస్తున్నాయి. వాటిలో ఎంతో మందికి ఉద్యోగాలు వాళ్ళకి స్కిల్ బట్టి ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి దానికి తగ్గిన శాలరీలు ఇవ్వటం జరుగుతుంది. ఒక్కొక్కళ్ళ 60,000 70,000 రూపాయల శాలరీలు ఉన్నోళ్ళు ఉన్నారు. నువ్వు ఇచ్చే 5,000 రూపాయలు అసలు ఏ మాటికి సరిపోతుంది? సామాన్య మానవుడు బతకడానికి ఉపయోగపడతలా. కాబట్టి అది కరెక్ట్ కాదు. అంటే 40,13,500 ఉద్యోగాలు ఇచ్చారండి. అది నిజమేనంటారా లేకపోతే మీ అభిప్రాయం? ఇష్టం ఇచ్చారు కానీ అది ఉపయోగం లేని ఉద్యోగాలు అయిపోయినాయి. అవి అసలు 5,000 రూపాయల శాలరీతో అసలు ఏ మాయాలు ఎట్లా బతకగలుగుతాడు? అసలుకి ప్రజలకి ఉపయోగకరమైన పనులు చేయకుండా వేరే రకంగా చేయటం అనేది అది లెక్కలేదు కాదు. అది ఉద్యోగాలు లెక్క రాదు. అసలుకి అతని క్వాలిఫికేషన్ ఏంటి? అతను చేయాల్సిన ఉద్యోగం ఏంటి? చదువు ఏంటి? నువ్వు ఇచ్చే ఉద్యోగం ఏంటి? అంటే గత 5 ఏళ్ళు కూడా పెట్టుబడులు తీసుకొచ్చింది నేనే. ఈ రోజు గూగుల్ కానీ TCS కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఏ కంపెనీలు వస్తున్నాయో అవన్నీ కూడా నేనే తీసుకొచ్చాను, ఆ క్రెడిట్ నాకే దక్కాలన్నారు ఆయన. ఇప్పుడు గల్లా జయదేవ్ గారు బ్యాటరీ కంపెనీ, అమరాన్ బ్యాటరీ కంపెనీ పెట్టారు. వాళ్ళు పొల్యూషన్ లేకుండా ఎలక్ట్రికల్ పదాలు బ్యాటరీ తయారు చేయాలని ఇచ్చేస్తే వాళ్ళని నా రకాలుగా ఏదించి వాళ్ళని దికెళ్ళి తెలంగాణలో పెట్టేటికి ఏర్పాటు చేశారు. అదే మన ఆంధ్రప్రదేశ్లో పెట్టి ఉన్నట్టయితే వాళ్ళు ఎంతో మందికి 20,000 మందికి ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉండేది. కేవలంగా జగన్మోహన్ రెడ్డి గారు దడిచి తెలంగాణలో తీసుకెళ్లి పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. మన రాష్ట్రం అతను తెలంగాణలో పెట్టుబడి పెడతాం ఏంటి? మన రాష్ట్రంలో ఎదిగి మన రాష్ట్రంలో పెడితే మన ప్రజలకు ఉపయోగపెడితే మన వాళ్ళు ఇది అవుతూ ఉంటారు. జగన్ గారి హయాంలో ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ చాలా మంది మీకు లాంటి పబ్లిక్ మాట్లాడేటప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కంపెనీలు తరివేశారని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అసలు ఏది నిజం అని అంటారు? ఆంధ్రప్రదేశ్ కంపెనీలు తరివేసిన వాస్తవం. కియా మోటార్స్ ఉంది అక్కడ. ఎంపీ మాధవ్ గారు ఉన్నారు. నా కమిషన్ నాకు కావాలనేటప్పటికీ వాళ్ళు అట్లా ఇవ్వలేమని చెప్పి పారిపోతానికి ప్రయత్నం మూసేసి కూర్చున్నారు అనంతపురం జిల్లాలో. అది వాస్తవం కాదా? అది అందరు కళ్ళకి కనపట్టిందే కదా. ఇప్పుడు ఇలాంటివన్నీ ఆపి ప్రజలకు తెలియదు అనుకొని పిల్లి పాలు తాగుతా కళ్ళు మూసుకొని ఎవరు చూస్తలేదు అనుకున్న రీతిలో అనుకుంటున్నారు తప్ప ప్రజలు అంత అమాయకులేం కాదు. అవన్నీ చూశారు, చాలా జరిగినాయి. కాబట్టి ఈ రోజు 11 స్థానాల్లో కూర్చోబెట్టడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా అతనికి గుర్తించలేదు. ఎందుకంటే ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ అతనికి తెలియదు. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు పరిపాలన విధానం వేరు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినా, రాజశేఖర గారు పరిపాలించినా ప్రజల గురించి ఆలోచించి ప్రజల యొక్క మేలు కోరి రైతులకు ఉపయోగపడ్డాడు. ఇది చేశారు. ఈయన ఆ విధంగా దేనికి ఉపయోగపడకుండా ఒక ముఖ్యమంత్రి పదవిని చేసి కాంట్రాక్టులు తీసుకోవటం, డబ్బులు దీనికి ఇంత ప్రకటించటం, దాంట్లో సగం నొక్కేయటం, దీనికి అలవాటు పడ్డారు. కాబట్టి ప్రజలందరూ గ్రహించారు, ఈ రోజు తరివి కొట్టారు. సార్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ గత 5 ఏళ్ల పరిపాలనలో అంటే 2019 నుంచి 2024 వరకు కూడా నా ప్రభుత్వ హయాంలో 40,13,500 ఉద్యోగాలు ఇప్పించాలని యువతలకు అంటున్నారు. అంటే యువతకి అన్ని లక్షల ఉద్యోగాలు ఇప్పించినట్టు మీకు ఎక్కడైనా అనిపించిందా? అసలు నిజంగా ఆయన ఉద్యోగాలు ఇచ్చారా? మీ అభిప్రాయం ఏంటి సార్ దాని మీద? ప్రీవియస్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు
ఈ సెక్రటేరియట్లు లేకపోతే గ్రామ సెక్రటేరియట్లు వీటన్నిటిలో కానీ వీటిల్లో కానీ ఆయన 1,00,000 ఉద్యోగాలు అవి కూడా 15,000 14,000కి మామూలుగా ఇచ్చేసి చేసినటువంటి అవి. మరి 4 సంవత్సరాల తర్వాత ఆయన ఉద్యోగాలను ఇంకొక 24,000 23,000 ఇచ్చేసి వాటిని పర్మనెంట్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ లక్షల ఉద్యోగాలు మాత్రం ఆయన హయాంలో జరగలేదు. ఆయన హయాంలో ప్రోగ్రెస్ అనేది చాలా పడిపోయింది. వ్యవస్థలన్నీ ఇదైపోయినాయి. ఏ వ్యవస్థ కూడా మనుగడ సాధించేటటువంటి అవకాశం లేకుండా పోయింది. అన్ని వ్యవస్థలని ఇప్పుడు సుప్త చేతన వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటినీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఇది వీరు వాటికి ఒక జవసత్వాలు అది తీసుకొచ్చి వాటిని ఒక దీనిలోకి సమాజంలోకి అందరూ సంతోషంగా ఉండేటట్టు, ఆహ్లాదంగా ఉండేటట్టు, అందరూ ఉత్సాహపూర్వకంగా ఉండేటట్టుగా అన్ని వ్యవస్థలను కూడా ఒక దశ ఉన్నటువంటి వ్యవస్థలుగా మార్చుకునే దిశలో ఈ ప్రభుత్వం గట్టిగా కృషి చేసింది ఈ 1.5 yearలో. సార్, జగన్ గారి ప్రభుత్వంలో ముఖ్యంగా ఉద్యోగాలు ఇచ్చారు అని అంటే అందరికీ కనిపించేది వాలంటీర్ ఉద్యోగాలు. 2 లక్షల పైచీలకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. నిజంగా ఒక డిగ్రీ చదువుకున్న వ్యక్తికి 5,000 రూపాయలు ఇచ్చి వాలంటీర్ ఉద్యోగంలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మీరు ఒక అనుభవజ్ఞుడిగా స్టేట్ లో ఏంటంటే రాష్ట్రంలో మరి ఆయన ప్రీవియస్ గవర్నమెంట్ లో 5,000 ఉద్యోగం ఇవ్వగలిగినటువంటి వ్యవస్థ అనేది లేదు, కంపెనీ అనేది లేదు. డిగ్రీ చదువుకున్న అతనికి ఏ విధంగా కూడా అవకాశాలు లేవు స్టెప్ ఇన్ అవటానికి. కారణం ఏంటంటే అసలు ఇండస్ట్రీసే లేవు, కంపెనీలే లేవు, వచ్చేవాళ్ళే లేరు. ఎంతసేపటికి మరి బటన్లు నొక్కటం లేకపోతే వీటి మీద కాన్సన్ట్రేట్ చేయటమే కానీ ఏ విధమైనటువంటి కంపెనీలు ఏ విధంగా ఒక 5,000 4,000 నెలకు 4,000 ఉద్యోగం ఇచ్చేటటువంటి వ్యవస్థ కూడా లేదు, కంపెనీలు లేవు. కాబట్టి అది చెప్పటం ఏంటంటే అన్ని ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు అని వాళ్ళు చెప్పటం ఏంటంటే ఆశాస్పదం. అది ఆయన చెప్పటం అనేది ఆశాస్పదం. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 5,000 రూపాయలు ఒక డిగ్రీ చదువుకున్న వ్యక్తికి ఇస్తే సరిపోతాయంటారా? ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా కానీ నిత్యావసర సరుకుల విషయంలో కానీ. ఒకటండి, ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ లో డేటాబేస్ సెంటర్స్ వస్తున్నాయి. వైజాగ్ లో డేటాబేస్ సెంటర్స్ వస్తున్నాయి. అన్ని చోట్ల డెవలప్మెంట్ అనేది వస్తుంది. తప్పకుండా 5,000 కాదు, కనీసం మినిమం 20,000 25,000 ఉద్యోగ నియామకంలో ఉద్యోగ నియామకానికి ఏ విధమైనటువంటి అభ్యంతరం ఉండదు. కాబట్టి ఇట్ టేక్స్ సమ్ టైం. కంపెనీలు రావడానికి కూడా ఈరోజు ప్రజెంట్ గవర్నమెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్ డెవలప్మెంట్, సీడ్ యాక్సిస్ రోడ్లు, మెయిన్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్లు, ఇన్నర్ రింగ్ రోడ్లు ఇవన్నీ ఎప్పుడైతే పడినాయో కంపెనీలు ఆటోమేటిక్గా మరి వారు గట్టిగా కృషి చేసి ఇతర దేశాల్లో కూడా కృషి చేసి కంపెనీలు తీసుకొచ్చి మన స్టేట్ని డెవలప్ చేయడానికి నిరంతర శ్రామికులుగా పనిచేస్తున్నారంటంలో సందేహం లేదు. సార్, విశాఖ నగరానికి రీసెంట్ గా గూగుల్ డేటా సెంటర్ వచ్చింది కదా, అది తీసుకొచ్చింది నేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మాటికి కూడా అసలు చంద్రబాబు నారా లోకేష్ ఏమీ చేయలేదు, గతంలో నేను తీసుకొచ్చిందే డబ్బా కొడుతున్నారు అని అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే అండి, ల్యాండింగ్ అనేది ఇంప్లిమెంటేషన్ అనేది ఉండాలి దేనికైనా. ఆ ఇంప్లిమెంట్ చేయగలిగింది, ఇంప్లిమెంట్ చేయటానికి అవసరమైనటువంటి నెట్వర్క్ని అది ప్రోత్సహించింది ప్రజెంట్గా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. అదేవిధంగా నారా లోకేష్ గారు వారి కృషి వల్లనే ఈరోజు అక్కడ డేటాబేస్ సెంటర్ వచ్చింది. మరి గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ నాకు దక్కాలని చెప్పి ఆయన మాటికి కూడా అదే ప్రస్తావన తీసుకొస్తున్నారు. పైగా కోట్ల రూపాయలు నేను పెట్టుబడులు పెట్టించాను, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందంటే నేనే అంటారు. మీరేమంటారు దానికి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ప్రీవియస్ గవర్నమెంట్ లో ఎక్స్పెక్ట్ చేయటం అనేది లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఒక్క
నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలోనే ఈరోజు మనం చూడగలుగుతాం. సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వ హయాంలో అంటే 2019 నుంచి 2024 వరకు 40,13,500 ఉద్యోగాలు ఇప్పించామని చెప్తున్నారు. అసలు నిజమేనంటారా? నిజంగా అన్ని ఉద్యోగాలు రాజకీయ విమర్శలు చేయడానికి నేను కాదండి, నేను ఒక స్వచ్ఛంద సేవా సంస్థకు అధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజకీయ విమర్శలు మాకు అనవసరము. ఇప్పుడున్న గవర్నమెంట్ లో లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, బాగా కష్టపడుతూ అన్ని దేశాల నుంచి ఫండింగ్ తీసుకొస్తూ ఉద్యోగాలు తీసుకొస్తూ ఉద్యోగ కల్పనే ధ్యేయంగా పెట్టుకొని ఐటీ ఉద్యోగాలు కానివ్వండి, ఏదైనా ప్రభుత్వ పరంగా బాగా జరుగుతుంది. మేము స్థానికులుగా మాట్లాడటం అయితే రాజధానికి ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. రాజధానికి విపరీతంగా డిమాండ్ వచ్చింది. అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కూడా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజ్ ఇస్తున్నారు, కరెంటు, ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మాకు బాగా అభివృద్ధి చెందుతుంది. నారా లోకేష్ గారు మా శాసనసభ్యుడు, ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఇక్కడ ఐటీ కంపెనీలు కూడా చాలా తీసుకొస్తున్నాడు. అట్లానే బాగా ప్రభుత్వ పనికి మాకు నచ్చింది కాబట్టి మేము బాగుందని చెప్పుకుంటాం. రాజకీయ విమర్శలు మాకు అనవసరం. ఇప్పుడు మరి గత 5 ఏళ్లలో పరిపాలన ఎలా అనిపించింది? ఇప్పుడు వీళ్ళు వచ్చిన 18 నెలలు నేను ముందే చెప్పాను, రాజకీయ విమర్శలు నాకు అనవసరమే. గత ప్రభుత్వము ఆయన కొంత అదొక స్టైల్లో పరిపాలన చేశాడు. వీళ్ళు ఆ స్టైల్ భిన్నంగా వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. అంతేగాని ఒక రాజకీయ పార్టీగా కానీ ఒక విధంగా కానీ నేను మాట్లాడదలుచుకోలేదు. ఓకే. గూగుల్ డేటా సెంటర్ విశాఖ నగరం రావడం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? గూగుల్ డేటా సెంటర్ విశాఖ నగరం తీసుకురావడం చాలా మంచి పరిణామమే. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడెక్కడో తిరుగుతున్న ఏ రాష్ట్రానికి రాని గూగుల్ డేటాను చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి దాన్ని సంతోషించదగ్గ విషయం. అంటే ముఖ్యంగా ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉద్యోగ అవకాశాలు లేవని అంటారు. మీ అభిప్రాయం ఏంటి? దానివల్ల గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఉద్యోగ అవకాశాలు లేకపోతే మిగతా రాష్ట్రాలు ఎందుకు పోటీ పడ్డాయి? అది ఉండబట్టి దాని మీద దమ్ము ఉంది కాబట్టి ఇక్కడ తీసుకొస్తున్నారు. అది లేదని చెప్పేసి అనడానికి ఆస్కారం లేదు. మరి చంద్రబాబు గారు పెట్టుబడుల విషయంలో ఎలా చేస్తున్నారంటారు? నారా లోకేష్ గారు ఎలా చేస్తున్నారు? నారా లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ సపోర్ట్ తోటి డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా బాగానే పనులు చేస్తున్నది మేము ఆశిస్తున్నాము. అంటే 16 నెలల్లో ఏమైనా మార్పులు చేర్పులు వచ్చినాయి అంటారా? గతంలాగే ఉందంటారా? 16 నెలల్లో గతంలాగా ఉందని చెప్పి ఒప్పుకోండి. గతంలో ఈ రాజధాని స్తబ్దత ఏర్పడింది. గతంలో రాజధానికి సంబంధించి కొన్ని అనిశ్చిత కార్యక్రమాల వల్ల కొద్దిగా ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు బాగానే జరుగుతా ఉందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అంటే ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాల విషయంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని? ప్రభుత్వ పనితీరు బాగానే ఉంది. ఉద్యోగ అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇదివరకు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఆ వాలంటీర్ వ్యవస్థ కూడా చాలా జీతం తక్కువ అయినా కానీ వాళ్ళు పనులు బాగానే చేశారు. వాళ్ళని కూడా తప్పుపట్టడానికి లేదు. ఆ వ్యవస్థను ఇప్పుడు కొనసాగిస్తున్నాడు కాబట్టి దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. అంటే ముఖ్యంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాము, విశాఖ నగరాన్ని హైదరాబాద్ లాగా తీర్చిదిద్దుతా ఉన్నారు. చేస్తాడు, చేయగల దమ్ము చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది. ఉద్యోగ అవకాశం కల్పిస్తాడు, యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాడు. హైదరాబాద్ ధీటుగా నగరాన్ని నిర్మించగలడు. మరొక మాటలో చంద్రబాబు గారి పనితీరు గురించి ఏం చెప్తారు సార్? ఈ పదార్థం చంద్రబాబు నాయుడు గారి పనితీరు 40 సంవత్సరాల హిస్టరీ ఉంది కాబట్టి ఆయన చేస్తాడని చెప్పేసి, మంచి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది కాబట్టి మేము చెప్పగలం. ఓవరాల్ గా అభివృద్ధి ఎలా ఉందంటారు? బాగానే జరుగుతుంది. అభివృద్ధి బాగానే జరుగుతుంది, ఎక్కడ కుంటు లేదు. సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో అంటే 2019 నుంచి 2024 వరకు కూడా దాదాపుగా 40,13,500 ఉద్యోగాలకు పైన ఇచ్చాయని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. అది నిజమేనంటారా? నిజంగా యువతకు అన్ని ఉద్యోగాలు వచ్చాయంటారా గత 5 ఏళ్ళు? వస్తే నిరుద్యోగ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఎంతమంది వేల మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా? వాళ్ళకి ఉద్యోగాలు వస్తే ఎందుకు ఇబ్బంది ఉంది? డిఎస్సి అసలు పెట్టారా? అలా 5 సంవత్సరాల్లో డిఎస్సి అనేది వదిలేరా? ఏదో చెప్తే అట్ట ఎవిడెన్స్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా అయినాక 20 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు దాకా ఇచ్చారని చెప్పారు. మొన్న రీసెంట్ గా 16,000 చిల్లర డిఎస్సిలో ఉత్తీర్ణులయ్యి ఉపాధ్యాయులుగా వాళ్ళు విధులు నిర్వహించి వాళ్ళకు ఒక మనిషికి ఉద్యోగం వస్తే, ఒక టీచర్కి వాళ్ళ కుటుంబం మొత్తం అన్ని విధాలుగా ఆర్థిక పరంగా కానీ చదువు పరంగా కానీ అన్ని విధాలుగా కూడా వాళ్ళు కొన్ని వెలుసుబాట్లకి ఇదవుతారు. ఓకే. మరి గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఉద్యోగాలు ఇప్పించాము, అంతేకాకుండా కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టించాము, మా వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు? పార్టీ కార్యకర్తలుగా వాలంటీర్లు పెట్టుకున్నారు. వాళ్ళు ఏంటంటే డేటా ముందు సంపాదించారు, ఎవరు ఏ పార్టీ ఏందనేది.
అలాగా వాళ్ళు పార్టీ కోసం చేశారు తప్ప ఆ వాలంటీర్లు కూడా వర్క్ చేసింది ఏమీ లేదు. 5,000 జీతం తీసుకొని వెళ్ళిపోయారు. అలాంటిది ఏమీ చేయలేదు వాళ్ళు. అంటే జగన్ గారి హయాంలో అసలు మీకు తెలిసిన మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినట్టు అవి కూడా ఏ ఉద్యోగాలు వచ్చినాయి ఏమైనా చెప్పగలరా? మీకు తెలిసినవి ఏమైనా ఉంటాయి? అయ్యే వాలంటరీ ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకా వాలంటరీ ఉద్యోగాల కోసమే వాళ్ళు అవి కూడా ఇప్పుడు లేవు కదా. ఓకే. అసలు ఆ ఉద్యోగాలు అనేది 5,000 ఉద్యోగం ఏం ఉద్యోగం? మరి అప్పట్లో చాలా మంది 5,000 ఉద్యోగం వాలంటీర్ కింద చేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను, గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి చాలా మంది వాలంటరీ అనేది వైఎస్ఆర్సీపీ కార్యకర్త. వాలంటరీ అనేవాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్త. వాళ్ళు డేటా సంపాదించుకోవడం కోసమే ఆయన ప్రభుత్వ సొమ్ముతో ఇచ్చేశారు. అదే మరి ఇప్పుడు రీసెంట్ గా విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, టీసీఎస్ వచ్చింది, ఇంకా ఆంధ్రప్రదేశ్కి ఇంకా వేరే వేరే కొన్ని కంపెనీలు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన కంపెనీలన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చాయి, ఆయనే వాళ్ళందరితో ఒప్పందాలు మాట్లాడించి పెట్టించారు అని చెప్పి చెప్తున్నారు ఆయన. అది నిజమేనంటారా? అంటే జగన్ గారి వల్లే వచ్చినాయి అంటారా? ఏమంటే మంచినీళ్ళు తాగితే దాహం తీరిద్ది, గూగుల్ తీసుకొచ్చానని చెప్తే ఎట కుదిరిద్ది? దానికి ఒక ఇది ఉండేది కదా, కాంట్రాక్టర్లు ఉంటారు, దానికి ఒక పెద్ద సంస్థ ఉండిద్ది. ఆ సంస్థ శంకుస్థాపనలని లేకపోతే తీసుకొచ్చిన డేటాలు అన్ని ఉంటాయి. నోటు మాటతో చెప్పేది ఎంతో 100 చెప్పొచ్చు. నేను అవి చేస్తానని 100 చెబితే అది చల్లకలు మాటలు అవుతాయి. మరి ఎందుకు మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా జగన్ గారు నేను బాగా పరిపాలన చేశాను, సుపరిపాలన చేశాను, నాకంటే ఎవడు బాగా చేయలేడు అని చెప్పి ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతున్నారంటారు? బాగా పరిపాలన చేస్తే 1993లో ఎన్టీ రామారావు గారు గెలిచారు. ఎన్టీ రామారావు గారు గెలిస్తే కొన్ని అవినైన కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. బాగా చేశారు. మళ్ళీ ప్రజలు నమ్మి వీళ్ళు ఏం చేశారు, వెన్నుపోటు అనే ఒక ముద్ర వేశారు. మళ్ళీ దానికి చంద్రబాబు నాయుడు గారు 2వ పీరియడ్ కూడా గెలిచారుగా, బాగా చేయబట్టేగా. జనభూమి కానీ అన్ని కార్యక్రమాలు మంచిగా జరగబట్టే కదా ప్రజలు నమ్మి 2వసారి ఓటేసింది. ఇప్పుడు ఒకసారి వాళ్ళ నాన్నగారు చేశారు, వాళ్ళ నాన్నగారు లాగా చేస్తారని ఆశించి ప్రజలు నమ్మి వేశారు. దానికి నువ్వేం చేసావు, హద్దురాళ్ళ మీద నీ పేర్లు, డేటాలో నీ పేర్లు, గవర్నమెంట్ స్కూళ్ళ మీద చిక్కీల మీద నీ పేర్లు, బొమ్మలు అలాంటివి చేసావు. ప్రజలు ఏం చేశారు, తిప్పికొట్టి 11 సీట్లకి తెచ్చారు. మరి అసలు జగన్ గారు నేను పబ్లిసిటీ చేసుకోలేదు, నేను చేసిన మంచిని పబ్లిసిటీ చేసుకుంటే ఈ రోజు నేను మళ్ళీ సీఎం గా ఉందని అన్నారు కదా. ఆయన ఏమనుకున్నాడంటే ఇప్పుడు కూడా నేనే సీఎం అనుకుంటున్నాడు, మామూలుగా ఉన్నాడు. అంతేగాని ప్రజలు 11 సీట్లకి తెచ్చి ప్రజల తరపున పోరాడే వాళ్ళు ఎవరైనా సరే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలా. అసెంబ్లీలో ప్రజలు నిన్ను ఎన్నుకోబడ్డారు, గలం ఇప్పి మాట్లాడాలా. ముఖ్యమంత్రి గారిని హేళన చేసి, చంద్రబాబు నాయుడు గారిని హేళన చేసి అసెంబ్లీలో దారుణంగా మాట్లాడారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏమైంది, పుట్టగతులు లేకుండా పోతాయి. అలాగే సార్, అమరావతి రాజధాని అనేది పనులు జరుగుతున్నాయి, అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నారు. అసలు ఎంత వరకు జరుగుతుంది, దాని వల్ల ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఇది వరకు ఒక అడవిలాగా ఉండే రాజధాని ఏరియా మొత్తాన్ని ఈ రోజు చాలా డబ్బులు ఖర్చు పెట్టి ముళ్ళ కంపలంతా తొలగించి ఒక ఎడారిని ఒక అడవిలాగా ఉన్న జంగిల్ క్లియరెన్స్ చేయడానికి చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. అది జంగిల్ క్లియరెన్స్ అయిన తర్వాత ఇప్పుడు రోడ్లు N13, N15 ఇలాంటి రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేసి నిన్న రీసెంట్ గా అటవీ శాఖ అనుమతులతోటి డైరెక్ట్ బైపాస్ రోడ్డుకు కనెక్షన్ తో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అట్లానే రాజధాని పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. త్వరలో ఇల్లు కట్టుకోవడానికి కూడా రెడీ అవుతున్నాయి. ఒక హైకోర్టు జడ్జీల బంగ్లాలు కానివ్వండి, ఎమ్మెల్యే బంగ్లాలు కానివ్వండి, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానివ్వండి, అన్ని రకాలు బాగా జరుగుతున్నాయి. కానీ అట్లానే ఒక రాజధాని ఒక ఇల్లు కట్టుకున్నట్టయితే ఎన్ని వ్యవస్థలు బాగుపడతాయంటే, ఇంతమంది బాగుపడతారంటే ఒక తాపి మేస్ దగ్గర నుంచి, తాపి కూలీ దగ్గర నుంచి, చెక్క పనుల దగ్గర నుంచి, కరెంట్ అంటే లైటింగ్ అని, పెయింట్స్ అని, ఇట్లా కంకర్ అని, ఇసుకని 45 డిపార్ట్మెంట్ పోతాయి. జిఎస్టీ వస్తుంది, ఇప్పుడు జిఎస్టీ తీసేశారు. అయినా కానీ జిఎస్టీతో సంబంధం లేకుండా ఎంతో మందికి వ్యాపార ఉపాధి కలుగుతుంది. కాబట్టి రాజధాని జరిగే మాట అయితే ఈ ఏరియా చాలా బాగుపడుతుంది. అట్లానే ఇసుక కూలీలు, సిమెంట్ మేస్త్రీలు వీళ్ళందరూ అన్ని కుటుంబాలు చాలా బాగుపడతాయి. ఇది వరకు ఫ్రీగా డబ్బులు ఇచ్చారు, ఆ ఫ్రీ డబ్బులు కాకుండా ఇప్పుడు కష్టపడి డబ్బులు తీసుకొని పని చేస్తున్నారు. బ్రహ్మాండం జరుగుతుంది. అట్లనే అన్నా క్వాంటీన్ ఒకటి పెట్టాడు, 5 రూపాయల భోజనం అని. ఇది వరకు భోజనం చేయాలంటే హోటల్కి వెళ్ళాలంటే హోటల్లో
50 రూపాయలకు లేదు 100 రూపాయలు లేదు భోజనం దొరికేది కాదు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా 5 రూపాయల భోజనం చేసి ఆ వచ్చే డబ్బుల్లోని సగము మందు ఖర్చు పెట్టినా కానీ మందు రేట్లు కూడా తగ్గించారు. అట్లానే సగం ఖర్చు పెట్టినా కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు. అంటే రాజధాని అక్కడ కట్టడం వల్ల నిరుపయోగం, వేస్ట్, అంత భారీ బడ్జెట్ గా కట్టడం వేస్ట్ అని అంటారు. మీరేమంటారు దానికి? రాజధాని కట్టడం వేస్ట్ అని ఎట్లా అంటామండి? ఇది వరకు రాజధాని కడన్నారు, మరి జగన్ గారు 3 రాజధానులు అన్నారు. దాన్ని ఇప్పుడు 3 రాజధాని కాదు, మేము ఇదే రాజధాని ఎందుకంటాడు? 3 రాజధానులు కాదు, ఇక్కడే రాజధాని. ఇది సమతుల్యంలో కడపకు కానివ్వండి, కర్నూలు కానివ్వండి, ఇటు మనకు వైజాగ్ కానివ్వండి, అందరికి సెంటర్ పాయింట్ ఇక్కడ బాగుంది. నీటి వనరులు బాగా ఉన్నాయి, అన్ని బాగున్నాయి కాబట్టి ఇక్కడ బాగుందని చెప్పి అందరూ సజెషన్ చేశారు కాబట్టి, కమిటీలు కూడా సిఫార్సు చేసినాయి కాబట్టి ఇక్కడ రాజధాని ఏర్పాటు జరిగింది. చంద్రబాబు గారి ముందు చూపు అనేది అమరావతి విషయంలో ఎలా కనబడుతుంది అంటారు? గతంలో హైదరాబాద్ డెవలప్ చేసింది ఆయన అని చెప్పి కొంతవరకు చెప్తా ఉంటారు. మరి ఇక్కడ అమరావతి విషయానికి వచ్చేటప్పటికి ఆయన ఎంతవరకు కూడా ముందు చూపు ఆలోచిస్తున్నారు? హైదరాబాద్ లో కొండలను పిండి చేసి బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టి రోడ్లు వేసి డ్రైనేజ్ వేసి చాలా బ్రహ్మాండంగా జరిగింది. అట్లానే ఇక్కడ ఇది 20 అడుగుల్లో పోవాలా, 30 అడుగుల్లో పోవాలా, నీళ్లు వస్తాయి అన్నారు. ఇక్కడ నీళ్లు వాతావరణం కానీ మొన్న వర్షాలు పడ్డా కానీ ఇక్కడ నీళ్లు కనపడలేదు. ఇక్కడ రాజధాని కట్టుకుంటే అందరూ బాగుంటారు. అట్లానే అన్ని అంటే ఇక్కడ మంగళగిరి లోకల్ అని చెప్పేది కాదు, అందరికీ దగ్గర కాబట్టి ఎవరికైనా సమతుల్యంలో ఉంటది కాబట్టి ఇక్కడ కట్టడం అన్ని విధాలా శ్రేయస్కరం.